యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన మందుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క వీడియోలో జెల్సిమిమ్ అనే మందు నిత్య జీవితంలో ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జెల్సిమిమ్ అనే మందు వ్యక్తులను కనుక పరిశీలించినట్లయితే వీరు చాలా పిరికి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని పెట్టుకున్నా కూడా, లేదంటే ఏదైనా ప్రయాణాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కానీ, ఏదైనా స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వాలన్నా కూడా వీరిలో ఒక ఫియర్, ఆతృత అనేది మొదలై ఇబ్బంది పడిపోవడం జరుగుతుంటుంది. అలాగే ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు వీళ్ళకు ఆతృతతో మోషన్స్ వచ్చినట్టు టాయిలెట్స్కు వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడే వారికి జెల్సిమిమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి తలనొప్పి అనేది తల యొక్క ముందు భాగం నుండి ప్రారంభమై తల యొక్క వెనుక భాగానికి పాకుతూ ఉంటుంది. అలాగే తల యొక్క వెనుక భాగంలో తలనొప్పి వచ్చి ఇబ్బంది పెట్టే వారికి ఈ యొక్క జెల్సిమిమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దాహం అనేది సరిగా ఉండదు, నీళ్లు తక్కువ తాగుతుంటారు. జ్వరం వచ్చి దాహం అసలే ఉండని సందర్భాల్లో కూడా ఈ మందును ఆలోచించవచ్చును. అలాగే ఎక్కువగా ఆతృత స్వభావాన్ని కలిగి ఉండి స్టేజ్ ఫియర్ సమస్యతో, ఎగ్జామ్ ఫియర్ సమస్యతో బాధపడే వారికి ఈ యొక్క మందును తప్పక ఆలోచించవచ్చును. అలాగే వీరు ఏదైనా వార్తలు విన్నా కూడా, లేదంటే ఏదైనా వాళ్ళకి నచ్చని సమాచారం విన్నా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ వణికిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క జెల్సిమిమ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఎప్పుడైతే సమస్య తీవ్రతను బట్టి, లక్షణాలను బట్టి మందును ఎంచుకొని వాడుకున్నప్పుడు ఆ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.